కి సంబంధించిన డీటెయిల్స్ చూద్దాం. తెలంగాణలో విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. ఈ సమయంలో సాగు సంబరంగా చేసుకుందాం అనుకున్న రైతన్నలకు యూరియా కష్టాలు తప్పటం లేదు. ప్రభుత్వం నిర్లక్ష్యం కారణంగా జిల్లాలకు సరిపడా యూరియా చేరటం లేదు. దీంతో పంపిణీ కేంద్రాల వద్ద రైతులకు ఇబ్బందులు తప్పటం లేదు. గంటల తరబడి క్యూలో నిల్చున్న 1-2 బస్తాలు మాత్రమే చేతికి అందుతుండటంతో నిరాశతో వెనుదిరుగుతున్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం తమను నిండా ముంచిందని సకాలంలో యూరియా తెప్పించకపోవడంతోనే ఈ పరిస్థితి తలెత్తిందని మండిపడుతున్నారు. ఇలా చేస్తే తాము పంటలెలా పండించుకోవాలని సీఎంతో పాటు మంత్రులెవరూ తమ ఇక్కట్లు పట్టించుకోవటం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఎక్కడ చూసినా విక్రయ కేంద్రాల వద్ద రైతుల బారులే కనిపిస్తున్నాయి. పలు చోట్ల వర్షం పడుతున్నా అన్నదాతలు లైన్లలో బారులు తీరారు. దీంతో ప్రభుత్వం అధికారుల తీరుపై మండిపడ్డారు. ఇలాంటి పరిస్థితిని గత 10 ఏళ్లలో చూడలేదంటూ గుర్తు చేసుకుంటున్నారు. మరీ ముఖ్యంగా సిద్దిపేట, ఖమ్మం, వరంగల్ జిల్లాల్లో యూరియా కష్టాలు రైతాంగాన్ని తీవ్ర ఇబ్బందులకు గురిచేస్తోంది. తెలంగాణలో విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. ఈ సమయంలో సాగు సంబరంగా చేసుకుందాం అనుకుంటున్న రైతన్నలకు యూరియా కష్టాలు తప్పటం లేదు. ప్రభుత్వం నిర్లక్ష్యం కారణంగా జిల్లాలకు సరిపడా యూరియా చేరలేదు. దీంతో పంపిణీ కేంద్రాల వద్ద రైతులకు ఇబ్బందులు తప్పటం లేదు. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి రంగాచారి అందిస్తారు. రంగాచారి, తెలంగాణలో విస్తారంగా ఒక పక్క వర్షాలు కురుస్తున్నాయి. ఈ సమయంలో సాగుని సంబరంగా చేసుకుందాం అనుకున్న అన్నదాతలకైతే యూరియా కష్టాలు తప్పటం లేదు. సిద్దిపేటలో సిచ్యుయేషన్ ఏ విధంగా ఉంది? సింధూర, సిద్దిపేట జిల్లాలో గత నెల రోజులుగా రైతులు యూరియా కోసం ప్రతి చోట బారులు తీరి నిలబడుతున్నటువంటి పరిస్థితి, క్యూలలో చెప్పులు పెట్టి నిలబడుతున్న పరిస్థితి, పోలీసుల పహరాలో ఒక్కొక్క బస్తా పంపిణీ చేస్తున్న పరిస్థితి కొనసాగుతుంది. దీనికి నిరసనగా ఈ రోజు పెద్ద ఎత్తున గజ్వేల్ నియోజకవర్గ పరిధిలోని నిమ్మనగూడ వద్ద బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున రాస్తా రోకో దిగ్బంధం కూడా జరిగింది. భారీ ఎత్తుగా రైతులు తరలి వచ్చి ధర్నా కార్యక్రమంలో, రాస్తా రోకో కార్యక్రమంలో పాల్గొన్నారు. బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన మాజీ ఎఫ్టీసీ చైర్మన్ వంటేరు ప్రతాప్ రెడ్డి ఆధ్వర్యంలో జరిగినటువంటి కార్యక్రమంలో వేలాదిగా తరలి వచ్చినటువంటి రైతులు పాల్గొన్నారంటేనే దాని స్పష్టంగా అర్థం అవుతున్నది ఒకటేమిటంటే, రైతులు యూరియా కోసం అష్ట కష్టాలు పడుతున్న పరిస్థితి స్పష్టంగా కనబడుతుంది. గతంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కనిపించినటువంటి దృశ్యాలు మళ్ళీ ఇప్పుడు కనిపిస్తున్నాయి. ఎందుకంటే గత ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో యూరియా కోసం రైతులు చెప్పులు లైన్లో పెట్టి నిలబడేటువంటి దృశ్యాలు, పోలీసుల సమక్షంలో పంపిణీ చేసినటువంటి దృశ్యాలు గతంలో కనిపించినాయి. తర్వాత కేసీఆర్ తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత, ముఖ్యమంత్రి అయిన తర్వాత ఆయన ఒక పద్ధతి ప్రకారం రైతులకు అవసరమైనటువంటి యూరియాని ప్రణాళికాబద్ధంగా మార్చి నెలలోనే కేంద్ర ప్రభుత్వానికి దానికి సంబంధించిన నివేదికలు పంపించి ఎప్పటికప్పుడు వాటిని పరిశు చేసి అవి తెప్పించి అవసరమైన ప్రతి జిల్లాకు అవసరమైన మేర స్టాక్స్ ని సిద్ధంగా ఉంచిన నేపథ్యంలో రైతులకు సరైన సమయంలో యూరియా అందినటువంటి పరిస్థితి గతంలో కనిపించింది. గత 10 సంవత్సరాలు ఏ ఒక్క రైతు కూడా రోడ్డు మీదకి వచ్చి యూరియా కోసం వాళ్ళు ఆందోళన చేసినటువంటి పరిస్థితి కానీ, ఇబ్బంది పడినటువంటి పరిస్థితి కానీ ఎక్కడ కనిపించలేదు. రైతుకు ఎన్ని బస్తాలు అవసరం ఉంటే అన్ని సప్లై చేసినటువంటి పరిస్థితి గతంలో ఉండింది. కానీ ఎప్పుడైతే గత 20 నెలల క్రితం రేవంత్ రెడ్డి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిందో అప్పటి నుంచి మళ్ళీ రైతులకు యూరియా కోసం కష్టాలు మొదలైనటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. గత సంవత్సరం వర్షాకాల సీజన్ లో కూడా ఇదే పరిస్థితి కొనసాగింది. ఈసారి అయితే మరీ దారుణమైన పరిస్థితి కనిపిస్తున్నది. గత నెల 15 రోజుల నుంచి రైతులంతా కూడా యూరియా కోసం పెద్ద ఎత్తున ఆందోళన పడుతున్నటువంటి పరిస్థితి, అనేక ఆంక్షలు పెడుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ముఖ్యంగా ఆధార్ కార్డుకు ఒకే ఒక యూరియా బస్తా ఇస్తామనే ఒక ఆంక్ష ఏదైతే పెట్టి ఉన్నారో దాని ఫలితంగా రోజు ఏదో వచ్చి రైతులంతా వచ్చి యూరియా బస్తాల కోసం లైన్ లో నిలబడాల్సిన ఒక దుస్థితి మాత్రం నెలకొని ఉన్న పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలోనే ప్రతి చోట ఏదో ఒక ఆందోళన కొనసాగుతుంది. రాస్తా రోకోలు, ధర్నాలు, రైతుల ఆగ్రహాలు కొనసాగుతున్నటువంటి పరిస్థితి ఉంది. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి కనీసం యూరియా అందించే దిశగా ప్రయత్నాలు చేయాలని చెప్పి బీఆర్ఎస్ పార్టీ నాయకులు కోరుతూ ఉన్నారు. హరీష్ రావు కూడా అదే కోరారు. అట్లాగే దుబ్బాక ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి కూడా నిన్న అదే కోరారు. ఈ రోజు బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన నాయకులు కూడా
అదే డిమాండ్ తో పెద్ద ఎత్తున ఇక్కడ రిమ్మనగూడ వద్ద రాస్తారోకో ధర్నా నిర్వహించిన పరిస్థితి ఈ రోజు కొనసాగింది. రైట్, థ్యాంక్ యూ రంగాచారి. తెలంగాణలో అన్నదాతలకు సాగు సంబరమైతే దూరమైంది. రాష్ట్ర వ్యాప్తంగా రైతాంగాన్ని యూరియా కొరత అయితే వెంటాడుతోంది. అంటే గంటల తరబడి క్యూలో నించున్నా కూడా 1-2 బస్తాలే యూరియా ఇస్తుండటంతో అన్నదాతలైతే తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.